జై శ్రీమన్నారాయణ. నేటి సమాజంలో ఎక్కడ చూసినా కానీ అరాచకాలు, అన్యాయాలు, ఈరోజు మావిడాకులు, రేపు విడాకులు ఇట్లా తయారవుతున్నాయి. అవగాహన లోపంతో వాళ్ళకు సరి అయినటువంటి దిశానిర్దేశం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎక్కడెక్కడ విడిపోతున్నాయి. చాలా మట్టుకు భార్యను భర్త చంపడము, భర్తను భార్య చంపడము, తల్లిని చంపడము, తండ్రిని చంపడము, ఎటువంటి విలువలు లేనటువంటి సమాజం. చూస్తే గగ్గురు పొడిచేలాగా అక్రమ సంబంధాలు ఒకళ్ళతోటి ఒకళ్ళు, అది వావి వరుసలు మరిచి ఇలా ఎందుకు జరుగుతున్నది అనంటే ప్రధానంగా పిల్లలకు పెంపకం నుండి, మీరు ఒక కోడల్ని ఎన్నుకునే కానుండి ఇవన్నీ దోహదం చేస్తాయి. వాస్తవం చెప్పాలంటే సభ్యంగా మీరు ముందు సమాజంలో సక్రమంగా నడుచుకుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు అనుసరిస్తారు. అదే పిల్లల పెంపకం అంటే ఏదో పంజరంలో పెట్టి, లేకపోతే ఏదో ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి, వాళ్ళను గద్రాయించుడు కాదు. నువ్వు సవ్యంగా నువ్వేం నడిస్తే ఆ విధంగా పిల్లలు నడుస్తారు. అది నీ పెంపకం అంటారు. నువ్వు అబద్ధం ఆడకుండా, ధర్మం తప్పకుండా, నువ్వు నిజాయితీగా, దుర్గుణాలకు అలవడకుండా, నీలోపల నిజాయితీ, సమాజ సేవ, పరోపకారం, ఇవన్నీ ఫస్ట్ మీ ఇంట్లో భార్యాభర్తలకు ఉంటే మీ పిల్లలకు అలవడతాయి. అలా మనకేమో ఉండవు. వాళ్ళకేం చెప్తాను, వాళ్ళకేడొస్తాయి విలువలు రావు. మనం ఒక కంపెనీ పెట్టినాము, ఒక కారును తయారు చేస్తున్నాం. కారు నాణ్యత ఉండట్లేదు, బ్రేకులు పడతలేవు, స్టీరింగ్ తిరుగుతలేదు, అవి ఏవి టైర్లు ఊగుతున్నాయి. అన్ని కారణం ఎవరు? ఆ కారు తయారు చేసిన వాందే తప్ప ఆ కారుది మాత్రం కాదు. ఈరోజు పిల్లలకు ఇలాంటి విలువలు లేవు అంటే ఖచ్చితంగా 100% తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అపురూపంగా, అతి గారాభంగా, సున్నితంగా వాళ్ళని ఏమనకుండా ఎట్లా పెంచుతున్నారంటే నిజంగా ఒక్కొక్కసారి చూస్తే చాలా బాధేస్తుంది. చిన్నప్పటి నుండే పిల్లలకి కనీస విలువలు తెలవాలి. పెద్దలను గౌరవించడం, ఎవరికైనా ఇప్పుడు ఎంతమంది పిల్లలు కాళ్ళు తగ్గితే ఆడ ఎవ్వరు నమస్కరించడం లేదు. అసలు వాళ్ళకి తెలీదు. వారి లేచిందంటే వారి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవడము, వాళ్ళు తిన్న ప్లేట్ పక్కకు పెట్టుకోవడము, లేదా ఇంట్లో చిన్న చిన్న పనులు ఊడవడము, తుడవడము, అన్నీ కూడా పనులు నేర్పించాలి వాళ్ళకు. ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళకు గౌరవంగా ఉండేటట్టు, ప్రతి వాళ్ళను గౌరవించే విధంగా. ఆవు తోక నూపాలి, కానీ తోక ఆవు నూపినట్టు ఈరోజు పిల్లలు ఆవు తోక లాంటి వాళ్ళు ఆవులను నూపుతున్నారు. దీనికి కూడా కారణం ఎక్కడ అవుతున్నదంటే ఆడవాళ్ళే. చాలామంది వీళ్ళు భార్యలను భర్తలను భయపెట్టించి భర్తల గ్రిప్పులకు తీసుకొని ఆ పిల్లల్ని ఏమనకుండా చేసి వీళ్ళే అజమాయి చేస్తే తల్లులే తప్ప పిల్లలు తండ్రి ఏమనడు. అనకుండా వాడికి కొంచెం కూడా భయము, భక్తి, వాడికి ఎటువంటి విలువలు లేకుండా సమాజం మీదకి వదిలిపెడితే వాడు ఒక అమ్మాయిని టీచింగ్ చేయడము, కాలేజీకి పోయిందంటే ఒక పిల్లవాడే ఇంకొక పిల్లవాడిని దాన్ని ఏమంటారు, ర్యాగింగ్, విచక్షణారహితం కొడుతున్నారు. సవ్యంగా పెంచిన పిల్లవాడు ఎవడు కూడా ఇలా చేయడు. మీ పెంపకం చాలా 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 దరిద్రంగా ఉంటేనే మీ పిల్లలు సమాజంలో నికృష్టమైనటువంటి చేష్టలు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది అలా ఎవ్వరు ఆ పిల్లవాడిని లోపం ఉందంటే వాడు ఇక్కడ చంద్రమండలంలో లేకపోతే సూర్యమండలం మీద పుట్టి ఇక్కడ భూమి మీద పడుతున్నాడా? మరి పిల్లవాడికి సమయమైన గుణాలు లేవంటే పక్కింటి వాళ్ళని అడగాల. బాధ్యులు ఎవరు? తల్లిదండ్రులే. దీనికి ఇంకొక కారణం ఏంటంటే, కొందరికి బాధ అనిపించవచ్చు, కోపం రావచ్చు, కానీ వాస్తవం చెప్పడం నా విధి. అందులో ఎంతమందికి ఇది మీరు రిసీవ్ చేసుకుంటారో, ఎంతమంది చేస్తారో నాకు సంబంధం లేదు, కానీ నేను చెప్పాల్సిన వాస్తవాలు అయితే చెప్తాను. కొన్ని ఇండ్లు ఉంటాయి మన కాలనీలో చూసుకుంటే. ఆ ఒక్కొక్క ఇంట్లో కొందరు జీవిస్తూ ఉంటారు. ఈ ఇంట్లో కొందరు, ఆ ఇంట్లో కొందరు, కొన్ని కుటుంబాలు. అయితే ఆ కుటుంబాలు ఇప్పుడు ఏమవుతుందంటే, మున్పు పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఉండే. పెద్దవాళ్ళు, అమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళంతా ఉండి మనకు కొన్ని విలువలు నేర్పించేవాళ్ళు. వాళ్ళు ఒక సవ్యమైనటువంటి విధానం మనకు చెప్పేవారు. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలన్నీ అసలు ఆవిరైపోయినాయి. ఉమ్మడి వాళ్ళు లేవు. ఎవరికి వారే పెళ్ళిద్దరు స్వార్థము, అపార్థము, అహంకారము, ఇవన్నీ పేరిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమై వాళ్ళకు చెప్పేవాళ్ళు లేక ఈ విధంగా తయారవుతున్నాయి. దానికి కూడా కారణం ఏంటంటే మన
మొదటి నుండి మనం ఇచ్చినటువంటి విధానం పెంపక లోపం వల్ల. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాను కదా, ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది, అందులో ఒక నాగుపాము ఉంటుంది, కోబ్రా. అది మంచి కోబ్రా. ఏమంటుందంటే, ఎవరైనా నేను చెప్పినట్టు వినకుండా, ఎవరైతే పద్ధతి ప్రకారము విలువలతో నడుచుకోరో, ఎవరైతే మానవత్వం లేకుండా జీవిస్తారో, మానవత్వం అంటే ప్రేమ, దయ, జాలి, కరుణ, పెద్దల పట్ల, భగవంతుని పట్ల భక్తి, శ్రద్ధ, గౌరవం, ఇవి ఉంటే మానవత్వం. రాక్షసత్వం అంటే ఒకరిని హింసించడము, ఏడవడము, బాధ పెట్టడము, అనుకున్నది సాధించడము, ఏదంటే అది కావాలనుకోవడం, ఇది రాక్షసత్వం. ఇలా ఆ పాము ఏమంటారంటే, ఎవరైతే మానవత్వంతో సవ్యంగా జీవిస్తారో వాళ్ళని నేను ఏమీ అనను, రాక్షసంగా జీవించే వాళ్ళని చంపేస్తా కాటేసి. ఇది మాత్రం వాస్తవం అని ఆ పాము భయపెట్టిస్తుంది. ఎవరైనా కానీ దుర్మార్గంగా నడుచుకుంటే చంపేస్తా, మంచి వాళ్ళని నేను ఏమనంటది. అప్పుడు ఆ పాము భయానికి ఆ ఇంట్లో వాళ్ళు ఎలా పెరుగుతారు, ఎలా ఉంటారు చెప్పండి ఒక్కసారి? సవ్యంగా, భయంతో సవ్యమైనటువంటి మార్గంలో నడుచుకుంటారు. ఆ పాము ఉన్నది పెద్ద పాము ఇంట్లో అంటే తలుపులు తీసిన దొంగ కానీ దొర కానీ ఇంకెవడు రాడు. ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడు, ఇంట్లో పెద్ద సర్పం ఉంది, ఈ ఇంటికి పోతే మన ప్రాణహాని అని. ఆ విధంగా ఆ కుటుంబం ఒక క్రమశిక్షణతోటి, ఒక సవ్యమైన భక్తి శ్రద్ధలతోటి జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇది వాస్తవం. అయితే ఆ ఇంటి యజమాని అనేవాడు నావుపాములాగా ఉండాలి. అలా లేకపోతే లేనటువంటి కుటుంబాలు. ఇంకొకటి వానకోయిల ఉంటుంది, నీరు పాము అంటారు, వానకోయిలు అంటారు, వానపాము అంటారు. ఈ వానపాములు కాటయ్యాయి, అది బుసలు కొట్టవు, పడగ విప్పవు, భయపెట్టించవు జనాలను. అలాంటి కొన్ని ఇండ్లు ఉంటాయన్న. ఇంకో ఇండ్లలో ఒక ఇంటి యజమాని వానకోయిలాగా ఉన్నాడు, వానకోయిలు ఉంది ఆ ఇంట్లో, అది ఏమీ భయపెట్టించదు ఆ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు ఎలా పెరుగుతారు? విచక్షణారహితంగా పెరుగుతారు. ఏదంటే అదే సాధించడం, కావాలన్నదల్లా పొందడం, లేకపోతే ఏడవడం, గొగ్గోలు పెట్టడం, ఇట్లాంటి అట్లాగే తయారు చేస్తారు. అతనికి భయం అనేది లేదు, ఆ ఇంట్లో వానకోయిలు ఉంది కదా, అదేమన్నది కదా. అలాంటప్పుడు విచక్షణారహితం. ఆ తండ్రి అయిన వాడు వానకోయిలాగా పిల్లల్ని మతీగారం ఏమనద్దు, మా చిన్నోడికి మీకు కష్టం తెలియకుండా పెంచుతున్నారు, వాడికి చిన్న కష్టం వస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాడు. దానికి కారణం మీరే. చిన్నప్పటి నుండి బాధ, కష్టము అన్నీ తెలియాలి. కొట్టిన పిండిలాగా అయితేనే వాడికి నువ్వు మాటలు అన్నావని మా నాన్న చిన్నప్పటి నుండి అంటాడు ఇంతే అని. అలా తెలియకుండా ఒక్క మాట అనకుండా, వాళ్లకు అసలు ఏమనకుండా చేస్తే, ఏ చిన్నది ఒక 10th ఫెయిల్ అయితే, ఇంటర్లో ఫెయిల్ అయితే, ఫోన్ కొనియకపోతే, బండి కొనియకపోతే, వాడు అనుకున్నది లభ్యం కాకపోతే ఆత్మహత్య చేసుకుని, ఎవరితో అమ్మాయిని ప్రేమిస్తాడో అది రాకపోతే, అది ఒప్పుకోకపోతే చనిపోతాడు. ఒక్కకపోతే 100 మందిని చేసుకోవచ్చు. అంటే మీరు అలా నేర్పారు చిన్నప్పటి నుండి. ఒక తెల్ల కాగితం మీద అందమైనటువంటి బొమ్మ వేస్తే దాన్ని ప్రేమ కట్టుకొని మనం పెట్టుకోవచ్చు. కానీ ఆ పిచ్చి పిచ్చి గీతలు గీస్తే చెత్తకుప్పల వరేయచ్చు. అంటే ఈ తెల్ల పేపర్ లాంటి మీ పిల్లల్ని మీరు పిచ్చి గీతలు గీస్తున్నారా, మంచి అందమైన బొమ్మ వేస్తున్నారా, అది మీ విజ్ఞతకి తెలుస్తుంది. ఆ వాడు చిన్నదాన్ని తట్టుకోలేకపోతున్నాడు, మీరు ఆ పరిస్థితి వాడికి కల్పించలేదు చిన్నప్పటి నుండి. కొందరైతే ఒక ఇంటికి పోయాను నేను, చూస్తే సోఫలకు స్పంజులు వేసినాయి మూలకు. ఏంటంటే ఇట్లా వేసినట్టు, అబ్బో మా పిల్లలు పడితే దెబ్బ తాకితే వాడికి నొస్తారు. ఆహా, అప్పటి నుండే మనకి దెబ్బలు తగలకుండా, నొప్పులు తగలకుండా నువ్వు చేస్తే వాడు ఏం తట్టుకుంటాడు పెద్దగైనాక? ఇది అతి సర్వత్రా వర్జయేత్. అతి వ్యామోహము, అతి గారాభము, అతి ఏదైతే ఉంటుందో అది విషతుల్యం. సర్వత్రా వర్జయేత్, వదిలిపెట్టాలని చెప్పారు. ఇక్కడ అతి ఉండకూడదు. ఎంత ఉండాలో. మీకు గారాభం ఉంటే గంటకు ఒక డ్రెస్ విడివండి మీ పిల్లలకు. బంగారు కవచాలతో బట్టలు తొడగండి, బంగారు గిన్నెలో పెట్టండి, పంచభక్ష పరమాన్నాలు భుజింపేయండి, వాళ్ళ అన్నదల్లా పెట్టండి తినడానికి, వాళ్ళ స్వేచ్ఛగా జీవించనివ్వండి మంచిగా. కానీ చెప్పినట్టు వినకపోతే చీరి చింత కట్టాలి. ఇది పెంపకం అంటే. మనం కూడా ముందుగా సవ్యంగా నడుచుకోవాలి. మీరు నడుస్తూ నేను బాగా తాగుతాను, తాగి ఊగుతా, నా పిల్లలు తాగడ్డురా అంటే మళ్ళీ వింటారా? వినరు కదా. అంటే నేను ఎలా ఉండానో ఫస్ట్ నేర్పించాలి, ఆ మార్గంలో వాళ్ళకు నడిపించాలి. అయినా పిల్లల్ని 3 బలాలు లాగుతాయి. ఒకటి పూర్వజన్మ సుకృతం, రెండోది పూర్వజన్మ కర్మ లాగుతుంది, రెండోది తల్లిదండ్రులు ఎటువంటి పెంపక బలం, వాళ్ళు ఇచ్చే మోరల్ వాల్యూస్, వాళ్ళ సంస్కార బలం లాగుతుంది, మూడోది స్నేహ బలం లాగుతుంది. ఈ టగ్ ఆఫర్ అంటారు, టగ్ ఆఫర్ అంటే తాడబట్టి లాగడం, ఏది బలంగా ఉంటే అటువైపు లాగబడతాడు పిల్లలు. కాబట్టి మనమేం చేయాలి? మన సంస్కార బలాన్ని గట్టిగా ఇవ్వాలి.
చిన్నప్పటి నుండి ఒక బేస్మెంట్ గట్టి ఉంటే బేస్ ఉంటే బిల్డింగ్ కూలిపోదు, ఆ బేస్ లేకపోతే ఇల్లు కూలిపోతుంది. అట్లాగే ఒక పిల్లవానికి మోరల్ వాల్యూస్తో మంచి దిశానిర్దేశంతో వాడికి చక్కగా ఆధ్యాత్మిక జీవనం ఉదయం లేవంగానే భూమికి నమస్కారం చేయడం, తల్లిదండ్రులకు నమస్కరించడం, అరచేతులు చూసుకోవడం, కరాగ్రే వస్తే లక్ష్మి ఇలాంటి శ్లోకాలు చెప్పించడం, దేవుళ్ళని చూసి నమస్కరించడం, స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాతనే దేవునికి ఆరాధన చేసుకోవడం, నమస్కారం చేసుకోవడం, వచ్చినప్పుడు నేను పాలు వస్తాను. వాడు అలా అయిన తర్వాత చిరుప్రాయం నుండి చీమలకు చక్కెర వేయడము. ఎందుకు నాన్న వీడికి వేయడం అని అడుగుతాడు. వాడికి ఆకలి అవుతుంది నాన్న, వాటికి ఎవరు పెట్టాలి, మన ఇంట్లోనే మనమే పెట్టాలి కదా అని పెడితే అలా వాడికి దానుగుణం. పక్షులకు నూకలు వేయడం, ఓ ఆవు వస్తే నువ్వు ఇంటి మీద కుక్క వస్తావు, దానికి ఏదో తోచిన ఆహారం పెట్టడం, ఇట్లా భూతదయ ఏర్పడుతుంది. ఇతరుల మీద ప్రాణి మీద జాలి కలిగేటువంటి విధానము అవి ఏర్పడుతుంది. చీమలకు కనబడంగానే ఆవిడ అగ్గిపోసుడు, చీమలకు గిమాక్సిన్ తెచ్చిపోవడం, ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే వాడు క్రూరంగా తయారవుతాడు. మీరు మిమ్మల్ని అనుసరించి వాడు నేర్చుకుంటాడు. కాబట్టి ఇట్లా ఒక మోరల్ వాల్యూస్ తోటి మీరు ఎప్పుడైతే మీ పిల్లల్ని పెంచుతారో మీ కుటుంబంతో పాటు సమాజంతో పాటు జిల్లా, రాష్ట్రము, దేశం కూడా బాగుంటాయి. ఇవన్నీ విచ్ఛిన్నం అవడానికి కారణం ఏంటంటే ఎక్కడ చూసినా విడాకులు. భార్యాభర్తల మధ్య ఎంత స్వార్థమైనటువంటి ఈ భార్యాభర్తల బంధము విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో తర్వాతి వీడియోలో వివరంగా చెప్తాను. మీరు పెంపకం నుండి మొదలు పెడితే అమ్మాయిని ఎన్నుకునే విధానం వరకు కూడా చాలా తప్పిదాలు చేస్తున్నారు. దానివల్లనే కుటుంబాలు విచ్ఛిన్నమైతాయి. ఒక పిల్లవాడిని మీరు చక్కగా వాడికి సభ్యమైనటువంటి గుణాలు ఉన్నాయా లేదా, మీరు ఒక కంట కనిపెట్టాలి. మీ పిల్లల్ని ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతసేపటికి వస్తున్నారు, వాడి యొక్క విధానాలేని, వాడు ఏం చిన్నప్పుడే సెల్లిచ్చుడు, చిన్నప్పటి నుండే సెల్లిచ్చే వానికి ఏది వాడిది. చిన్న పిల్లోడు మొన్నోడు అంకుల్ ఫోన్ ఇవ్వని అడిగాడు. అడిగితే బంధువుల ఇంటికి పోయినాం, వాడు బ్యాడ్ గర్ల్స్ బ్యాడ్ ఉమెన్స్ అని కొట్టిండు చూస్తాడు. అంటే అంత అప్పటి నుండి వాడికి నేను యూట్యూబ్ గుంజుకొని చూస్తే బ్యాడ్ ఉమెన్స్ అని కొట్టిండు. ఇంత దరిద్రంగా తయారు మీరు సెల్లిస్తున్నారు, మీరు ఏం గమనించట్లేదు. ఇట్లా సమాజంలో దరిద్రంగా ప్రతిదానికి సెల్లిచ్చి కంటిన దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. అవన్నీ చూడకుండా మీరు పిల్లల్ని ఫస్ట్ అయితే ఏ విధంగా పెంచాలి, ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి అనేది మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ విధానం మనమైతే పిల్లల్ని మంచిగా పెంచకపోవడం వల్ల ఈ సమాజం అంతా విచ్ఛిన్నం అవుతుంది. ఇందాక చెప్పాను కదా 3 విధానాలని. ఒకటి పూర్వజన్మ సుకృతం అని చెప్పాను, రెండోది తల్లిదండ్రుల సంస్కారం అని చెప్పాను, స్నేహబలం అని చెప్పాను. అందుకోసమే ఈ 3 లాగకుండా తల్లిదండ్రులు మంచి సంస్కార బలాన్ని ఇస్తే ఈ కర్మబలం కూడా తుడిచిపెట్టుకోవచ్చు. వాడికి ఆధ్యాత్మిక మార్గాన్ని భగవంతుని చరణాలు బట్టే నేర్పండి, అన్ని కర్మాలు తుడుచుకోపోతాయి. ఇక వాడు మంచి బేస్ తోటి మీరు ఇచ్చింది కాబట్టి ఏ స్నేహబలం కూడా వీడి దగ్గరికి వచ్చి వీడి దగ్గరికి వచ్చి చెడగొట్టాలని ప్రయత్నించాడు. వాడు వీని మార్గంలోకి రావాలని ప్రయత్నం చేస్తాడు తప్ప. అందుకోసమే పిల్లలకి మీరు ఆస్తి పాస్తులు ధనము డబ్బులు ఇవ్వకున్నా చెడిపోరు. గుర్తుపెట్టుకోండి, సంస్కారం ఇవ్వకుంటే తప్పకుండా చెడిపోతాడు. మంచి సంస్కారం అయితే మీరు ఇవ్వకుంటే చెడిపోతారు తప్ప ధనము ఆస్తులు ఇవ్వకుంటే చెడిపోరు. వాళ్ళు ఎలాగో సంపాదించుకోగలుగుతాడు. వాడికి రోడ్డు మీద పడేసినా కానీ వాడు సంపాదించుకోగలుగుతాడు వాడికి మంచి సంస్కారం ఇస్తే. ఈ 3 సంస్కారాల బలాలు లాగుతాయి. కాబట్టి చిరుప్రాయం నుండే పిల్లలకి అతి గారాబం లేకుండా వాడి మంచిగా పెంచడం అలవర్చుకోండి. ఒక తీగ వెళ్తున్నది అంటే దానికి ఒక పందిరి వేసి నీ ఆధీనంలో నీ హ్యాండ్వేర్లో నీ దగ్గర ఉండాలి. కరెంటు తీగ కళ్ళుకుంటున్నది పోతుంటే చూసుకుంటా సంతోషపడి పోతే చివరికి అక్కడ కాత కాసిన తర్వాత గుంజితే తెగన పోతుంది కానీ రాదు. అట్లాగే మన పిల్లల్ని మన ఆధీనంలో మనం చెప్పినట్టుగా మొక్కై వంగంది మానై వంగందని ఎందుకు చెప్పారు? ఇప్పుడు చిన్నప్పుడే వింటలేడు వాడు, పెద్దగానికి ఎందుకు వింటాడు? ఏది ఇవ్వకుండా కింద బొరలడము, ఏడవడము, మీద ఉమ్మేయడము, నానా రకాల బూతులు మాట్లాడము, మాట్లాడుతూ ఉంటే మీరు ఆనందించడము, కొడుతూ ఉంటే అబ్బా ఒక్కటి కొడితే మావాడు 4 కొడతాడు. ఈ రకంగా మీరు ఆ పైశాచిక ఆనందాన్ని అనుభవించి వాళ్ళను క్రూరులుగా తయారు చేస్తున్నారు. ఇటు అమ్మాయిల్ని అబ్బాయిలు చేస్తే వాళ్ళకి విలువలు లేకుండా పెళ్లి కాగానే మొన్నే ఒక ఆయన చేడుస్తున్నాడు. నిన్ననే వచ్చి పెళ్ళై 1 నెల రోజులు అయిందట, విడిపోయినట్టు. కౌన్సిలింగ్ చేశాను నేనని చెప్పాను. అంటే ఎందుకు విడిపోయారు, ఏంది సంబంధం అంటే ఇలాంటి వ్యవస్థలు చాలా చాలా ఉంటున్నాయి. ఎక్కడ విషయం లేకపోతే చంపేయడం, ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయి అంటే మీ పెంపకం లోపమే. కాబట్టి పిల్లల్ని సవ్యంగా పెంచితే సమాజము కుటుంబం అన్నీ బాగుంటాయి. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ విషయాలు ఎలా పెంచాలి అనే విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.